కావలిలో దాష్టికం చోటు చేసుకుంది. పాఠశాల ముందు తినుబండ్రలు అమ్మే ఒక చిరు వ్యాపారి చిన్నారుల అమాయకత్వాన్ని దుర్వినియోగం చేస్తూ నెలల తరబడి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది. సో, వివరాలు పూర్తిగా తెలుసుకుంటే తినుబండరాల ఆశ చూపి బాలికలను తన వలలో దింపిన ఆ వ్యక్తి పాఠశాల పరిసరాల్లోనే దుష్కర్యాలకు పాల్పడినట్లయితే సమాచారం. బాధిత బాలిక భయంతో మౌనం పాటించక చివరికి పాఠశాల హెడ్ మాస్టర్ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అయితే మొదట్లో పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం స్థానికులలో ఆగ్రహం రేపింది. ఈ ఘటనపై మహిళా సంఘం నేతలు రంగంలోకి దిగారు. వారు బాధిత బాలికల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి అధికారికంగా ఫిర్యాదు చేయించేలా ముందడుగు వేశారు. సో, దీంతో విషయం బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ప్రకటించారు. అయితే ఈ కేసును కేవలం సాధారణ నేరంగా కాకుండా పోక్సో చట్టం కింద నమోదు చేయాలని తల్లిదండ్రులు, మహిళా సంఘాలు బలంగా డిమాండ్ చేస్తున్నాయి. చిన్నారులపై లైంగిక దాడులు జరగడం సమాజానికి మచ్చని వారు పేర్కొంటూ నిందితుడికి కఠిన శిక్ష వేయించాలని కోరుతున్నారు. సో, ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ప్రత్యేకంగాను, ఇప్పుడు నా వీడియో చూస్తున్నటువంటి చాలామంది ఆడియన్స్, అదేవిధంగా మన ఆంధ్ర, తెలంగాణలో చాలామంది తిరుగు వాళ్ళందరూ కూడాను తన పిల్లలందరినీ కూడాను కాన్వెంట్స్‌లోని అదేవిధంగా ప్రైవేట్ స్కూల్‌లో గట్టా పంపిస్తా ఉంటారు. వాళ్ళు ఆడపిల్లలు చాలామంది ఉన్నారు చిన్న పిల్లలు. ఆ గేట్ దగ్గర ఏదైతే స్కూల్ ఉంటుందో, ఆ గేట్ దగ్గర తినుబండరాలకు సంబంధించిన చిరు వ్యాపారస్తులు ఉంటారు. సో, ఏదైతే ఇంటర్వెల్ ఉంటదో, ఇంటర్వెల్‌లోని తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ రూ. 5, రూ. 10 ఏదైతే పాకెట్ మనీ ఉందో, ఈ పాకెట్ మనీ తీసుకొని వాళ్ళు ఈ తినుబండరాల కోసం చిరు వ్యాపారుల దగ్గర గేట్ దగ్గరికెళ్ళి కొనుక్కుంటా ఉంటారు. ఇటువంటి టైంలోనే కొంతమందికి దురాలోచన ఉంటదన్నమాట. ఇటువంటి ఆడపిల్లలను లొంగ తీసుకునేటువంటి లైంగిక వేధింపులు చేస్తా ఉంటారు. సో, దయచేసి గమనించండి. పాకెట్ మనీ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆలోచించి ఇవ్వండి. అదేవిధంగా వాళ్ళు ఎప్పుడైతే కొట్ల దగ్గరికెళ్తారో, సింగిల్‌గా ఎళ్ళినప్పుడు లేదా వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎళ్ళినా గాని వాళ్ళని గమనించవలసిన పనులేంటో అయన్నీ కూడా చెప్పండి వాళ్ళకి. ఎవరైనా టచ్ చేస్తే గనక ఇమ్మీడియేట్‌లీగా చెప్పమని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. అప్పుడే మీకు ఏది జరిగినా గాని ఇమ్మీడియేట్‌గా పేరెంట్స్‌కి చెప్తారు వాళ్ళు. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.